ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దుత్తులూరులో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వహస్తములచే అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలియజేశారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దుత్తులూరులో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వహస్తములచే అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలియజేశారు. కరెక్ట్గా మీరు నాడి కరెక్ట్గా పట్టుకున్నారు రాజకీయాల్లో. అందుకనే మీ తెలివితేటలు చూసి మీ స్ట్రాటజీ చూసే రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు. మీకు అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శులు అలాగే రాష్ట్ర స్థాయిలో పదవులు చాలా తక్కువ మందికి వచ్చాయి. ఈసారి ఇంతకుముందు ఉన్న పదవులు లేవు, చాలా తక్కువ మందికి అవకాశం వచ్చింది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందికి అవకాశాలు ఉంటాయి. ఒకటి, ఈ రోజున మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఇనాగరేషన్ సెరమనీకి ఈ రోజున మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మీకు అందరికి తెలుసు 1947 నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ తాలూకా అంతకుముందు 8 మండలాలు లేవు, ఇప్పుడు 8 మండలాలు ఉన్నాయి. ఒక రకమైన అంటే వెనకబాటుతనం లాగా, అంటే ఇక్కడ ఏమీ జరగదు, మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి, నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే మనం ఎటు వెళ్ళలేని పరిస్థితి, నీళ్లు లేవు ఇదే నానుడితోటే మనం వెనకబడిపోయాం అని నేను భావిస్తాను. అప్పుడున్న రిసోర్సెస్ అవ్వచ్చు, విజయరామన్న ఆయన కష్టం ఆయన చేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ 4 సార్లే అధికారంలో ఉంది. అన్న బండి గుర్తు మీద ఒకసారి గెలిస్తే, సైకిల్ గుర్తు మీద ఒకసారి గెలిచారు, తర్వాత బొల్లేని రామారావు గారు ఒకసారి గెలిచారు, తర్వాత నేను 4 సార్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈ 4 సార్లు గెలిచినప్పుడే ఈ 3 సార్లు గత 3 టర్ముల్లో గెలిచినప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే మిగతాది నాకు ఎక్కడ పెద్దగా కనపడదు. అంటే మేజర్గా చూడాల్సిన ఎక్కడ ఏం కనపడిన పరిస్థితి. ఒక రకమైన ఇరిగేషన్ ఏ రంగంలో కూడా 1 రూపాయి ఖర్చు పెట్టడం కానీ, అంటే ఎంతసేపటికి ఏంటంటే ఒక రకమైన నీళ్లు లేవు, మనం ఎటు పోలేము, మనకి ఇంక అభివృద్ధి కాదు, మనం అలాగే ఉండిపోవాలనే పరిస్థితికి తీసుకొచ్చేసారు. అది ఒక తప్పని నేను అనటం లేదు. దాంట్లో నుంచి గతం వదిలేద్దాం, ఇంకా గతంలో నుంచి మనం బయటకు వచ్చి ఈ రోజున ప్రపంచం పరిగెడతా ఉంది, టెక్నాలజీ పరిగెడతా ఉంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పరిగెడతా ఉన్నాయి. ఆ పరిగెత్తే దాంట్లో మనం స్పీడ్ అందుకొని వాటిని మనం క్యాచ్ చేసుకోలేకపోతే మళ్ళీ వెనకబడిపోతాం. మళ్ళీ ఇదే విధంగా మనం వెనకబడిపోయి ఇట్లాగే మెట్ట ప్రాంతం డెవలప్ అవ్వదు, ఇలాగే మన జీవితాలు మారవు, ఇలాగే ఉండిపోతాం. 8 మండలాల్లో ఓపిరెడ్డి గారికి చెప్తున్నాను, 8 మండలాల్లో తిరిగితే తప్పితే ఇక్కడ పేదరికం తెలియదు. అంత నిరుపేదలు ఉన్నారు ఇక్కడ. అంటే బడుగు బలహీన వర్గాల్లో నిరుపేదలు కాదు, బాగా డెవలప్ అయిన అనుకుంటున్న, బాగా బతుకుతున్నారు, బాగా జీవనం ఉంది అనుకున్న మన ఓసీ సామాజిక వర్గాల్లో కూడా ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి. కేవలం సరిగా మనం చూడలేకపోవడం, ఎక్కడ సమస్య ఉందో దాని గురించి నాడి పట్టుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. అంతకుముందు రీసోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. ఈ రోజున మనకు రీసోర్సెస్ ఉన్నాయి, అందుబాటులోకి వస్తున్నాయి. అందుబాటులోకి వచ్చేటప్పుడు మనం కానీ స్పీడ్గా వెళ్ళలేకపోతే ఇబ్బంది పడతాం. అందుకని చెప్పి మొట్టమొదటి ప్రయత్నంగా నేను గెలిచినప్పటి నుంచి కూడా నేను 25 ఏళ్ళు వేరే దేశంలో ఉన్నాను, అలాగే ఇంకా చాలా దేశాలు తిరిగాను. ఆ దేశాలు ఎలా డెవలప్ అయ్యాయి, అక్కడ ఉన్న రాష్ట్రాలు ఎలా డెవలప్ అయ్యాయి, వాళ్ళు ఏ బిజినెస్లు చేసి డెవలప్ అయ్యారు, స్పష్టమైన అవగాహన ఉంది నాకు. మంచి మనుషులు ఉన్నారు, ఆదరించే మనుషులు ఉన్నారు, యూనియన్స్ లేవు, యూనియన్ గోల్ లేదు. మీకు అందరూ కూడా మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి సహాయం చేస్తే ఆ కంపెనీకి అండగా నిలబడే మనస్తత్వం మా ప్రజలది. అంతా అమాయకులు చాలా మంది మనకు గట్టిగా నిలబడేవారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను చెప్తా ఉన్నాను. అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సాహం చేయడం కానీ, మన అధికారులకు చెప్పడం కానీ, కలెక్టర్ గారికి చెప్పడం కానీ, లేకపోతే మన
సెక్రటరీకి చెప్పడం కానీ, మన ముఖ్యమంత్రి వర్యులు బాబు గారికి ఐడియా ఉంది. అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్స్కి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాకు ఏదైనా పెట్టండి, ఇక్కడ తీసుకొచ్చి మనకు అవకాశం ఉంది, మమ్మల్ని ఒకసారి గుర్తించండి, గుర్తు పెట్టుకొని ఉండండి, ఎవరైనా ఇండస్ట్రీ వచ్చి కలిసినప్పుడు మా ప్రాంతం కూడా అందుబాటులో తీసుకురండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. గత 2 ఏళ్ళుగా కూడా ఫలితాలు వస్తున్నాయి, ఒక్కొక్కటి స్టార్ట్ అవుతా ఉంది. ముఖ్యంగా మొట్టమొదట మనం చేసిన ప్రయత్నం కంప్రెసర్ బయోగ్యాస్ యూనిట్స్ ఎక్కువ తీసుకురావాలి అనేడ. ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ ఉంది, ఇరిగేటెడ్ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ని ఇరిగేట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ 5 టన్స్ ప్లాంట్ పెడితే 200 ఎకరాలు మనం నేపియర్ గ్రాస్ కానీ పండించుకోగలిగితే ఆ రైతులకు ఉపయోగం. ఎంతో మంది పొలాలు ఉన్నాయడ, వాళ్ళు వేసుకున్న పంటకి గిట్టుబాటు అవ్వక, సరే ఏదో ఉన్నాం కదా అని చెప్పి, రైతుగా ఉన్నాం కదా అని చెప్పి బలవంతంగా కొన్ని పంటలు పండించుకొని నష్టం పోయే రైతులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మనం పండించుకున్న పంట మనం ఎక్కడ అమ్ముకోవాలో తెలియక గవర్నమెంటే ఆదుకునేటట్టుగా మన పరిస్థితి ఉంది ఈ రోజున. దాంట్లో నుంచి బయటకు రావాలని చెప్పి మనం పండించిన పంట మనమే అమ్ముకొని, మనమే ప్యాకేజింగ్ చేసుకొని, మనమే చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని, మనమే ప్యాకేజ్ చేసి మనమే అమ్ముకునే పరిస్థితి తీసుకురావాలన్న విధంగా మనం ముందడుగు వేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ చూస్తే ఎంఎస్ఎంఈ పార్క్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ అని. మైక్రో అంటే దాని అర్థం 10 మంది లోపల ఎవరైనా ముందుకు వచ్చి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నాయకులు కానీ ఎవరైనా కూడా ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా ముందుకు వచ్చి మేము ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని చెప్పి, చిన్న బిజినెస్ ఏదైనా కూడా మీకు తెలుసు, కుటీర పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. చిన్న పరిశ్రమ ఏదైనా పెట్టి 10 మందికి ఉద్యోగం ఇస్తానంటే వాళ్ళకి ఇక్కడ స్థానం ఉంది. అలాగే 10 నుంచి 50 మంది ఎంప్లాయీస్ కానీ అయితే అది స్మాల్ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. 10 నుంచి 50 మంది ఎంప్లాయీస్ చూసుకునేది. అలాగే 50 నుంచి 250 మంది దాకా కానీ మనం కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చేసుకోగలిగితే అది మీడియం స్కేల్ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. తర్వాత భారీ పరిశ్రమలు. ఇప్పుడు చూస్తే మీరు దుత్తలూరులో మనకు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ మొట్టమొదట మనకు హైదరాబాద్లో వాళ్ళు మన యాదగిరి గుట్ట దగ్గర 2 కంపెనీలు ఉన్నాయి, 2 యూనిట్స్ ఉన్నాయి. నేను మన టీమ్గా వెళ్ళి అక్కడ మొత్తం కూడా కంపెనీలు 2 తిరిగి చూడడం జరిగింది. దాదాపుగా ఒక రోజు టైం స్పెండ్ చేశాను. మొత్తం వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, ఆ కంపెనీ వచ్చిన దానివల్ల యాన్సిలరీ యూనిట్స్ ఎన్ని వస్తాయి, ఆ కంపెనీకి కావాల్సిన ముడిసరికి అవ్వచ్చు, ఆ కంపెనీకి కావాల్సిన ఎక్విప్మెంట్ అవ్వచ్చు, అవి తయారు చేసే కంపెనీలు ఎన్ని వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి స్పష్టమైన అవగాహన ఉంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని యానట్రాన్ సిస్టమ్స్ అని చెప్పి ఆ కంపెనీ కూడా దానికి అటాచ్మెంట్ గా ఉండే పరిస్థితి. వారికి టెస్ట్ చేసుకోవడానికి అని చెప్పి బీచ్ సైడ్, కోస్ట్ సైడ్ కానీ వాళ్ళకి ల్యాండ్ కావాలని చెప్పి కలెక్టర్ గారితో అది కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అది కూడా మనకు ల్యాండ్ అలొకేట్ చేసే పరిస్థితి, మన కాన్స్టిట్యున్సీ కాదు, కాకపోయినా వేరే చోట కూడా వాళ్ళకి అది ఉంటేనే వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే దాన్ని బేస్ చేసుకొని చిన్న యాన్సిలరీ యూనిట్స్ 3-4 యాన్సిలరీ యూనిట్స్ కూడా లైన్ అయిపోతా ఉన్నాయి. దాదాపుగా మనకు 1500 పైన ఎకరాలు మనం ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజున వాళ్ళందరికీ కలుపుకొని కూడా. అలాగే ఆ కంపెనీ వచ్చిన దానివల్ల అంటే దాదాపుగా వాళ్ళు మన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఒకటే 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. తర్వాత మిగతా ఇండస్ట్రీస్ అన్ని కలిపితే ఒక 500-600 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్లోగా ఇన్వెస్ట్మెంట్ పెరిగిన తర్వాత, ఒక కంపెనీ పడిన తర్వాత దానికి సంబంధించిన యూనిట్స్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంతో క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూశారు, చక్కగా కొండ ఉంది, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. ఎండగా ఉన్నా కూడా హీట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా కూడా 2-3 నెలలు హీట్ ఉంటుంది. ఇది కూడా చెప్పడం జరిగింది చాలా మందికి, 2-3 నెలలు హీట్ ఉంటుంది, సాయంత్రానికి మళ్ళీ చల్లబడిపోయి చక్కగా ఉండే పరిస్థితి. ఈ ఎన్విరాన్మెంట్ లో ఒక బిజినెస్ చేసుకున్నా కూడా వారికి సక్సెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ దాదాపుగా 22 ఎకరాల్లో ఇక్కడ మనం 60% డెవలప్ చేసుకుంటాం. ఇమ్మీడియట్ గా మనం డెవలప్ చేసుకోబోతున్నాం. ఇది మనమే గవర్నమెంటే డెవలప్ చేసుకుంటాం. ఇది డెవలప్ చేసుకున్న తర్వాత 60% ఇందులో ఉన్న ల్యాండ్ మనకు అందుబాటులోకి వస్తుంది. అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయిన తర్వాత 60% మనకు అవకాశం ఉంటుంది. దాంట్లో వచ్చే బిజినెస్ ని బట్టి, వాళ్ళు తీసుకొచ్చే డిపిఆర్ని బట్టి మనం వాళ్ళతో కూర్చొని మనమే దగ్గరుండి మీరు ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఎంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎంత సబ్సిడీ వాళ్ళకి ఎంత తెప్పించాలి, వాళ్ళకి ఎలా మనం అండగా ఉండాలని చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా. అలాగే ఈ ఇండస్ట్రీస్ పరంగా మనం పార్టీ నుంచి కూడా, మన పార్టీ నాయకులు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఒక కమిటీ ఒకటి వేసుకొని వాళ్ళు దాన్ని దగ్గర నుండి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఆల్రెడీ ఒక 10 మంది దాకా మేము ఆ ఇండస్ట్రీస్ కావాలని చెప్పి మనల్ని ఆల్రెడీ అప్రూవ్ చేయారు.
మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరు నలుగురికి చెప్పండి. మన మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు బయటికి వెళ్ళి ₹4 డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక బిజినెస్ ఇక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బిజినెస్ పెట్టినా చాలా ఎంతో కొంత ఆదాయం వచ్చే పరిస్థితి. నేను మొదటి నుంచి కూడా వచ్చి ఇక్కడ సర్వీస్ చేయాలి మీరు, లేకపోతే ₹10 ఊరికే ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి సాయం చేయండి వీళ్ళకి సాయం చేయండి అని చెప్పి పేరు కూడా నేను చెప్పలేదు. మీరు వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ హైవేస్ రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటే మనకు 600 కోట్లతో ఇది కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ మనకు నేషనల్ హైవేస్ బెంగళూరు నుంచి విజయవాడకి కనెక్టింగ్ హైవే అది మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ నేషనల్ హైవేస్ ని కనెక్ట్ చేసుకునే దానికి కూడా ఉదయగిరి నందవరం ఉదయగిరి రోడ్డు ఒకటి, అలాగే కలిగిరి సంఘం ఒకటి, నెల్లూరుపాలెం నుంచి ఇంజమూరు, ఈ 3 రోడ్లు కూడా కనెక్షన్ కానీ అయిపోతే కరెక్ట్ గా మనకు అన్ని నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యే పరిస్థితి. ఈ కనెక్టివిటీ అలాగే మనకు రాబోయే రోజుల్లో కూడా వేరే కాన్స్టిట్యూన్సీస్ కానీ మీరు చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉండే పరిస్థితి లేదు. ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉంది, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మన ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. కొన్ని మెట్ట ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, దాదాపుగా ఒక 10-15 కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. మనకున్న రిసోర్సెస్, మనకున్న తెలివితేటలు, ఇక్కడ పేదలు ఉన్నా కూడా ప్రతి కుటుంబం కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు. ప్రతి కుటుంబం, నేను కలిసిన ప్రతి కుటుంబం కూడా పాపం వాళ్ళ కుటుంబం కష్టపడి వాళ్ళని చదివించుకునే పరిస్థితి ఉంది. కేవలం దయచేసి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న 1, 2, 3, 4తో మీరు కనీసం వాళ్ళని పక్కన పెట్టి మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటే అందరం కూడా తలా ఒక చేసి కన్నా ముందుకెళ్తే పార్టీలకు అతీతంగా మనం ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం, మిగతా టైంలో అందరం కూడా తలా ఒక చేసి, ఎందుకంటే ఇది కరెక్ట్ టైం. ఈ టైంలో కానీ మనం కానీ స్పీడ్ అందుకోలేకపోతే మళ్ళీ మనం వెనకబడిపోతాం. ఉదయగిరి నియోజకవర్గం మళ్ళీ వెనకబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దలందరికీ కూడా ఒక పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకొని మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళమని విజ్ఞప్తి చేసుకుంటూ